Good evening. Today, ninth day, introduction of exercise 8.2. ఇక్కడ స్పెషల్ యాంగిల్స్ అనేవి ఉన్నాయి. ఈ స్పెషల్ యాంగిల్స్ గురించి తెలిస్తేనే మనము ఎక్సర్సైజ్ 8.2 అనేది చేయగలం, లేకపోతే చేయడానికి రాదన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది మనం దీన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బైహార్ట్ చేయకుండా మనం గుర్తుపెట్టుకుందాం. ఎలా అంటే చూడండి, స్పెషల్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయన్నమాట. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. ఈ 5 స్పెషల్ యాంగిల్స్ అని మనం 10th క్లాస్లో నేర్చుకుంటాం ఇక్కడ. ఓకేనా? రైట్. ఎలా అంటే ఇప్పుడు మనకు ఆ యాంగిల్స్ రాసిస్తాము. ఏంటి ఆ యాంగిల్స్? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, నెక్స్ట్ 90 degrees. ఇక్కడ మనకు ట్రైగ్నామెట్రిక్ రేషియోస్ ఏంటివి? సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్. ఇది మనకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ 6 ఇవి. వీటిని అంటే ఏంటి? సైన్ 0 వాల్యూ ఏంటి, సైన్ 30 వాల్యూ ఏంటి, సైన్ 45 వాల్యూ ఏంటి, సైన్ 60 వాల్యూ ఏంటి, సైన్ 90 వాల్యూ ఏంటి అనేది దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఎలా వస్తాయి ఏంటి అనేది చూడండి. సింపుల్ వేలో మీరు ఏం చేస్తారంటే, మనకు హోల్ నెంబర్స్ తెలుసు కదా, ఆ హోల్ నెంబర్స్ రాసేయండి ఫస్ట్. ఏంటి హోల్ నెంబర్స్? 0, 1, 2, 3, 4. ఈ హోల్ నెంబర్స్ అందరికీ తెలిసినవి కదా. సరే, నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్ అనుకోండి. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే 4తో డివిజన్ చేస్తాము. డివైడెడ్ బై 4, డివైడెడ్ బై 4, 2 divided by 4, 3 divided by 4, 4 divided by 4. ఓకేనా? ఇది కూడా అందరికీ తెలిసిందే. డివిజన్ చేస్తున్నాం అంతే, అంతకుమించి ఏం చేయట్లేదు ఇక్కడ. నెక్స్ట్ ఏమైనా క్యాన్సిలేషన్ ఉన్నాయా? 2 1s, 2 2s, అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ 4 1s, 4 1s. ఇప్పుడు వీటికి అన్నిటికీ రూట్ వేసేస్తాము. ఫస్ట్ స్టెప్ ఏం చేసా? హోల్ నెంబర్స్ రాసా. 0 1 2 3 4 అన్నట్టు. నెక్స్ట్ స్టెప్ ఏం చేసా? 4తో డివైడ్ చేసాము. అంటే ఏంటి? 0ని 4తో డివైడ్ చేస్తే 0/4, 1ని 4తో డివైడ్ చేస్తే 1/4, 2ని 4తో డివైడ్ చేస్తే 2/4, 3ని 4తో డివైడ్ చేస్తే 3/4, 4ని 4తో డివైడ్ చేస్తే 4/4. నెక్స్ట్ క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన వాటికి రూట్ వేస్తాము. రూట్ 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 ఇక్కడ కూడా స్క్వేర్ రూట్స్. ఏమైనా కొత్తగా ఏం చేయట్లేదు, సింపుల్ వేలో రాసుకుంటూ వెళ్తున్నాను. 0/4 అంటే 0, 0/anything 0. రూట్ 0 అంటే ఏంటి? 0. రూట్ 0 అంటే ఏంటి? 0. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, √1/√4. రూట్ 1 వాల్యూ 1, రూట్ 4 వాల్యూ 2. ఓకేనా? ఇక్కడ చూడండి, రూట్ 1 వాల్యూ 1 బై, దీనికి మనం ఇక్కడ రూట్ 2 వాల్యూ రాయము, రూట్ 2 అలానే ఉంచేస్తాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితేనే తీసుకుంటాం, లేకపోతే దాన్ని యాజ్ ఇట్ ఈస్గానే అలానే రాసిస్తాం. ఇక్కడ రూట్ 3 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా, సో √3/√4 వాల్యూ ఏంటి? 2. ఇక్కడ చూడు, 1/1 అంటే 1, రూట్ 1 వాల్యూ 1. అంతేమా, మనకి ఇది ఒకటి తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, సైన్ కదా, సైన్ 0 వాల్యూ 0 అని, సైన్ 30 degrees వాల్యూ 1/2 అని, సైన్ 45 degrees వాల్యూ 1/√2 అని, సైన్ 60 degrees వాల్యూ √3/2 అని, సైన్ 90 వాల్యూ 1 అని వస్తాయి.
ఓకేనా. ఇవి మనం దీన్ని బై హ్యాండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు, ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాం మనం, 0 హోల్ నెంబర్స్ రాసుకోవాలి. 0 1 2 3 4 అని రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాము, అన్నిటినీ 4తో డివైడ్ చేస్తాం. అంటే ఏంటి, 0/4 1/4 2/4 3/4 4/4. క్యాన్సిల్ ఏమన్నా అయితే క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ 2/4 కాబట్టి 2 1s 2 2s. ఇక్కడ 4/4 అంటే 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏమో 4 1s 4 1s. 1/1 అంటే 1. నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ అండర్ రూట్ వేస్తాం. అన్నిటికీ అన్ని స్క్వేర్ రూట్ రాస్తాం. స్క్వేర్ రూట్ రాస్తే ఏమొస్తుంది, 0/4 అంటే 0నే. ఇక్కడ అంటే √1 వాల్యూ 1, √4 వాల్యూ 2. ఇక్కడ √1 వాల్యూ 1, √2 వాల్యూ అంటే ఏంటి, మనం √2 అలానే రాస్తాం. √3 పర్ఫెక్ట్ స్క్వేర్లు అయితేనే స్క్వేర్ రూట్ చేస్తాం, లేకుంటే ఇక పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ అలానే రూట్లోనే చేస్తాం. ఓకేనా. ఇప్పుడు √3 వాల్యూ √3, √4 వాల్యూ 2 అని. ఇక్కడ √1 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి, సో ఇక్కడ √1 వాల్యూ 1. ఇది సైన్ తెలిస్తే కాజ్ రాయడం ఈజీ. ఎలా రాస్తాం, ఈ రివర్స్లో రాసేస్తాం అన్ని. అంటే ఏంటి, ఇక్కడ ఇప్పుడు చెప్తే ఏమొస్తుంది, ఇక్కడ 1 వస్తుంది ఫస్ట్. ఓకేనా, 1. నెక్స్ట్ ఏంటి, √3/2. నెక్స్ట్ ఏంటి 1/√2, అలానే వస్తుంది ఇది. నెక్స్ట్ 1/2 ఇలా ఇక్కడికి వస్తుంది, అంటే 60 degrees దగ్గరికి. 0 అనేది 90 degrees దగ్గరికి వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటి, cos 0 1, cos 30 degrees √3/2, cos 45 degrees 1/√2, cos 60 degrees వాల్యూ 1/2, cos 90 degrees వాల్యూ 0 అని చెప్తాం. జస్ట్ ఏం చేసాము, రివర్స్ రాస్తాం. నేనైతే ఏం బైహార్ట్ చేయలేదు, జస్ట్ ఎలా వచ్చిందో చెప్తున్నాను. నెక్స్ట్ ట్యాన్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు, sin θ/cos θ. అంటే ఏంటి, sin బై కాజ్ అంటారు, sin బై కాజ్. ఇక్కడ ఏంటి, ఇది సైన్ వాల్యూ, ఇది కాజ్ వాల్యూ, ఇది సైన్ వాల్యూ, ఇది కాజ్ వాల్యూ. అంటే ఏంటి, sin 0/cos 0 అంటే 0 కావాలంటే. అంటే ఏంటి, డైరెక్ట్గా 0/1, ఫస్ట్ 1 సెకండ్ 1. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, 0/1 అంటే ఏంటి, 0 లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, 1/2/√3/2. 2 will get cancelled, 1/√3, 1/√3. నెక్స్ట్ ఇదేంటి, 1/√2/1/√2. √2 will get cancelled, 1. 1/1 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ ఇదేంటి, √3/2/1/2. 2 will get cancelled, this value is √3. నెక్స్ట్ ఏంటి, 1/0. 1/0 వాల్యూ ఇన్ఫినిట్, నాట్ డిఫైన్. ఓకేనా. ట్యాన్ ఏం చేస్తాం, జస్ట్ సింప్లిఫై చేస్తాం. ఎలా, sin బై కాజ్ మనకు తెలిసిందే, sin బై కాజ్. ట్యాన్ అంటే sin బై కాజ్ అని రాస్తాం. సో 0/1, 1/2/√3/2, 1/√2/1/2, √3/2/1/2. సో 1/0, ఎనీథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిట్, నాట్ డిఫైన్ కదా. సో దాన్ని ఇన్ఫినిటీ అని రాస్తాం. నెక్స్ట్ కాట్ ఏం చేస్తున్నా, దీన్ని జస్ట్ రివర్స్ రాస్తాం. మా కాట్కి ఏమొస్తుంది, కాట్కి ఏమొస్తుంది, రివర్స్ రాసేస్తే ఇన్ఫినిటీ. నెక్స్ట్ √3, నెక్స్ట్ 1. నెక్స్ట్ ఏంటి, ఇది కదమ్మా 1/√3. నెక్స్ట్ వచ్చేసి 0. ఇప్పుడు చూడండి, cot 0 degrees ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్. cot 30 degrees √3, cot 45 degrees 1, cot 60 degrees 1/√3, cot 90 degrees 0 అని చెప్తాం ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ సీకెంట్ అంటే ఏం తెలుసు, 1/cos అని తెలుస్తుంది. 1/cos. ఎప్పుడు చూడండి, అంటే ఏంటి, ఇక్కడ డినామినేటర్ 1 ఉంటుంది, డినామినేటర్లో కాస్ వాల్యూస్ రాస్తాం అంతే. ఇక్కడ చూడండి, cos 1/1. 1/1 అంటే 1. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, 1/cos, సారీ ఇది కదా, √3/cos.
ఇప్పుడు ఏమొస్తుంది 2/√3. నెక్స్ట్ ఇంకోటి ఏంటి 1/√2, 1 cos వాల్యూ, సో 1/√2 అంటే ఏంటి √2. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 1/2 కదా, సో 1/2 1/2 అంటే 2 వస్తుంది ఇక్కడ. ఇదేంటి 0, 1/0 అంటే ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్ ఇక్కడ. ఓకేనా? ఏం చేయలేదమ్మా, మనకు కాజ్ తెలిసిన వాల్యూస్ కాజ్ ఉన్నాయి కదా, ఆ కాజ్ని ఏం చేశాను డినామినేటర్లో రాసుకుంటూ వచ్చాను. 1/డినామినేటర్, 1/డినామినేటర్ అట్లా అన్నీ అలా రాస్తాను. అందుకే మీ 1/1 న్యూమరేటర్ అన్నిటికీ సేమ్, ఎందుకు రెసిప్రోకల్ కాబట్టి అది. ఓకేనా? సో 1/కాజ్, కాజ్ 0 వాల్యూ 1 కాబట్టి 1/1 అంటే 1. నెక్స్ట్ కాజ్ √3/2 అంటే 1/√3/2, 2/√3, 1/1/√2, సో √2 వస్తుంది. ఇక్కడ ఏంటి 1/1/2 అంటే 2 వస్తుంది. 1/0 ఈ వాల్యూ డినామినేటర్ ఉంటే అది ఇన్ఫినిటీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కొసికెంట్ ఏం చేస్తాం, జస్ట్ రివర్స్ రాసేస్తాం దాన్ని. ఏమొస్తుంది అక్కడ ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 2, ఇదేంటి √2. నెక్స్ట్ ఈ 2/√3. నెక్స్ట్ ఈ వాల్యూ ఏంటి 1, లాస్ట్లో ఇక్కడ 1 అనేది వస్తుంది. ఇవి ఏంటివన్నీ స్పెషల్ యాంగిల్స్. ఇప్పుడు కొసికెంట్ 0 degrees ఇన్ఫినిటీ, కొసికెంట్ 30 degrees 2, కొసికెంట్ 45 degrees √2, కొసికెంట్ 60 degrees 2/√3, కొసికెంట్ 90 degrees 1 అని ఇలా ఈ స్పెషల్ యాంగిల్స్ని మనం వాల్యూస్ చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి స్పెషల్ యాంగిల్స్ ఏంటివి 0, 30, 45, 60, 90. ఫస్ట్ అవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏముంటాయి ట్రిగనామెట్రిక్ రేషియోస్, సైన్, కాజు, టాన్, కాట్, సెకంట్, కొసికెంట్. మనం స్టార్టింగ్ నుంచి ట్రిగనామెట్రిక్ చెప్తున్నప్పటి నుంచి ఇవి గుర్తుండాలి అని చెప్తాం. రేషియోస్ 6 ఉంటాయి, అవి ఖచ్చితంగా అందరికీ గుర్తుండాలి. ఓకేనా? ఇవి నెక్స్ట్ ఐ హోప్ all understood everything. Okay, this is the introduction of exercise 8.2.